సో, ఇదేంటో తెలుసా మీకు? గోకరకాయ అంటారు గదా! ఇది ఒలవడానికే పెద్ద ప్రాసెస్ అని జెప్పేసి చాలా మంది చెయ్యరు. అండ్ ఆంధ్రాలో అయితే గోరు చిక్కుడుగాయ అని గూడా అంటారు. సో, ఇలా చేసుకోండి చాలా బావుంటది. చాలా మంది తినడానికి ఇష్టపడరు. కానీ మా ఇంట్లో ఫేవరెట్ అనమాట. అయితే ఫస్ట్ పల్లిని ఫ్రై చేసేసుకొని, కొంచెం కొబ్బర, ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి ఫ్రై చేసేసుకొని, అందులో వెల్లుల్లి వేసి ఒక 4-5 మంచిగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్‌లో కొంచెం ఆయిల్ వేసి, ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకున్న తర్వాత మమ్మీ ఇక్కడ సోయ కూర ఏస్తుందనమాట. సో, సోంపు కూర అంటారు గదా! ఇది గూడా నార్మల్‌గా డైరెక్ట్‌గా తినడానికి ఎవ్వరు ఇష్టపడరు. ఇలా చేయండి చాలా బావుంటది టేస్ట్ అయితే. సో, మెయిన్‌గా ఇది కార్జంలో అయితే వేస్తారు సోయ కూర డైజెషన్ అవ్వడానికి అని జెప్పేసి. సో, ఇందాక గ్రైండ్ చేసినప్పుడు మీరు పచ్చిమిర్చి వేసుకుంటున్నారు గాబట్టి ఉప్పు, కారం అవన్నీ కొంచెం క్వాంటిటీ తక్కువ చేసి వేసుకోండి. ఇప్పుడు అందులో ఒక టమాటా వేసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 3-4 విజిల్స్ తర్వాత చూస్తే మంచి గ్రేవీ అవుతది. అండ్ చాలా బావుంటది స్మెల్ అయితే, టేస్ట్ గూడా. ఇది అన్నంలో గానీ, రోటీస్‌లో గానీ రెండిటికి బావుంటది. సో, ట్రై చేయండి అండ్ ఫాలో ఫర్ మోర్.